దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కీర్తనలు 23వ కీర్తన 1వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. ఏమిటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు మంచి కాపరి అని యోహాను సువార్తలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ మంచి కాపరి వంటి యేసు క్రీస్తు ప్రభుల వారు నా జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో లేమి అనేది ఉండదు. లేమి అనగా అది ఆధ్యాత్మికమైన లేమి కావచ్చు, బాహ్య సంబంధమైనటువంటి లేమి కావచ్చు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి లేమి అనగా వాక్యము, ప్రార్థన, విశ్వాసము, భక్తి, అభిషేకము, ఆత్మ, మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కూడా మనము లేమి లేకుండా సమృద్ధిగా, ధారాళముగా, విస్తారముగా, కొదవ లేకుండా, కొరత లేకుండా, తక్కువ కాకుండా మనము ఆధ్యాత్మికంగా సమృద్ధిగా కలిగి ఉంటాం. ఎప్పుడంటే యెహోవా మనకు కాపరిగా ఉన్నప్పుడు, ఆయన కాపరత్వములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనకు కాపరిగా ఉండి ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన మనలను పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు. అనగా సమృద్ధి వాక్యము కలిగినటువంటి స్థలానికి లేక సంఘానికి, సహవాసానికి మనల్ని నడిపిస్తాడు. ఆయన కాపరత్వంలో జీవించకుండా మన ఆలోచన ప్రకారము, మన చిత్త ప్రకారం మనం వెళ్ళినట్లయితే బాహ్య సంబంధంగా నీకు సమృద్ధి కలిగి ఉండవచ్చు, లేమి లేకుండా. అయితే ఆధ్యాత్మికంగా నీవు దేవుని సన్నిధిలో ఎదగకుండా, బలపడకుండా, ఆత్మీయంగా నీవు వృద్ధి చెందకుండా, ఆత్మీయంగా నువ్వు దరిద్రములో, పేదరికములో, కరువులో, లేమిలో, కష్టములో ఆత్మీయంగా నువ్వు ఉంటావు. బాహ్య సంబంధంగా, కుటుంబపరంగా, ధనములో, ధాన్యములో, ఆస్తిలో, ఐశ్వర్యం మనం ఎలా కోరుకుంటామో, దేవుడు కూడా మనము ఆత్మీయంగా లేమి అనేది లేకుండా సమృద్ధిగా మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆ సమృద్ధి మనం కలిగి ఉండాలంటే మన దేవుడు అనగా మన యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు కాపరిగా ఉండాలి. ఆయన కాపరిగా ఉన్నప్పుడు, ఆయన కాపరత్వములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో లేమి అనేది లేకుండా, అది ఆధ్యాత్మిక లేమి లేకుండా, విశ్వాసములో కొరత లేకుండా, భక్తిలో కొరత లేకుండా, నీతిగా కొరత లేకుండా, పరిశుద్ధతలో కొరత లేకుండా, ప్రతి విషయంలో మనము సమృద్ధిగా కలిగి జీవిస్తామని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక.